వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ఇరిగేషన్ శాఖలో అవినీతి బాగోతాం. ఏసీబీకి చిక్కిన 4 అధికారులు. ముగిసిన ఏసీబీ ఉమామహేశ్వరరావు కస్టడీ. 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీ అనుమతించిన కోర్టు. ప్రజ్వల్ రేవణను సిట్ కస్టడీకి అనుమతించిన బెంగళూరు కోర్టు. 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 75 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభం. మల్కాజ్గిరి ఉప్పర్గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుంచి సనత్ నగర్ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్లకు మరమ్మతులు చేపట్టారు. రైల్వే పోలీసులు అక్కడికి ఎవరిని రానివ్వకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి ఉప్పర్గూడలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాజీపేట నుండి సనత్ నగర్ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో 4 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ట్రాక్లకు మరమ్మతులు చేపట్టారు. రైల్వే పోలీసులు అక్కడికి ఎవరిని రానియకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజ్వల్ రేవణను సిట్ కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. రేవణను 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి లభించింది. రేపటి నుంచి 6 రోజుల పాటు రేవణను సిట్ ప్రశ్నించనుంది. మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణను పోలీసులు బెంగళూరులోని కంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ వందలాది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీశారని ఆరోపించారు. ఆ తర్వాత అతను పోలీసుల నుంచి తప్పించుకుని జర్మనీకి పారిపోయాడు.
ప్రజ్వాల్ రేవణను సిట్ కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. రేవణను 6 రోజుల కస్టడీకి కోర్టు నుంచి అనుమతి లభించింది. రేపటి నుంచి 6 రోజుల పాటు రేవణను సిట్ ప్రశ్నించనుంది. మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణను పోలీసులు బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ప్రజ్వాల్ వందలాది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీశారని ఆరోపించారు. ఆ తర్వాత అతను పోలీసుల నుండి తప్పించుకుని జర్మనీకి పారిపోయాడు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించింది. కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ హర్కర్కు ప్రభుత్వం అప్పగించింది. కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించారు వేణుగోపాల్ హర్కర్. విపక్ష నేతగా తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రేపు గవర్నర్ను కలిసి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించింది ప్రభుత్వం. కేసీఆర్ను ఆహ్వానించే బాధ్యతను ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల హర్కర్కు ప్రభుత్వం అప్పగించింది. కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించారు వేణుగోపాల్ హర్కర. విపక్ష నేతగా తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రేపు గవర్నర్ను కలిసి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అమరజ్యోతి వరకు రాత్రి 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పిస్తారు. జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల సభను తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. అదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. జూన్ 3వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మరోవైపు కేసీఆర్ను ప్రభుత్వం కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారిగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రధానంగా రేపు జూన్ 1వ తేదీన సాయంత్రం 7 గంటలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని అక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత గన్ పార్క్ నుంచి తెలంగాణ మలిదశ అమరవీరుల స్మారక స్థూపాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ఎదురుగా నిర్మించారు. అక్కడి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇక జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభ అనంతరం పక్కనే బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి 10 ఏళ్ల పాటు పరిపాలించిన నేపథ్యంలో 2001 నుంచి 2023 వరకు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ఫోటో ఎగ్జిబిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక అదే రోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇక జూన్ 3వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలతో పాటు పార్టీ పతాకాలను ఆవిష్కరిస్తారు. జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్స్ పంపిణీకి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈసారి ప్రభుత్వం కోల్పోవడంతో పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పార్టీ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించనుంది. మరోవైపు ప్రభుత్వం తరపున కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ సిద్ధమైంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రతినిధిగా ఉన్నటువంటి హరకర వేణుగోపాలరావు కేసీఆర్ నివాసానికి, నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి వచ్చి ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేసి వెళ్లారు. ఇప్పటికే తెలంగాణలో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండటం, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటంతో ప్రభుత్వ కార్యక్రమానికి కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేసీఆర్ వెళ్తారా లేదా అనే దానిపైన సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ వెళ్లరనే బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ కేసీఆర్ వెళ్ళదు. కానీ సాధారణంగా కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యథావిధిగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ కు ఆహ్వానం వెళ్తుంది. కానీ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 10 ఏళ్ల పాటు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రతినిధితో పాటు జిఏడి డిపార్ట్మెంట్ నుంచి అధికారిని నియమించి వారిద్దరితోటి కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా జూన్ 2 తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రీతిలో 3 రోజుల పాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
సవిన్ అలాగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం కేసీఆర్ని ఆహ్వానించడంలో రాజకీయ కోణంలో ఏమైనా ఆలోచించవచ్చా? ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కేసీఆర్ మాట్లాడాల్సి వస్తుంది కదా. ఈ నేపథ్యంలో కేసీఆర్ వెళ్లారు అనే టాకే వినిపిస్తుంది. ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే మనం చూడాలి. అంతకుముందు 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి సోనియా గాంధీనే ప్రధాన కారణం. తెలంగాణ తల్లిగా సోనియా గాంధీని అభివర్ణిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక రకాలుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. అదే విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆహ్వానాన్ని అందించింది. ఒకవేళ కేసీఆర్ హాజరు కాకపోయినా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను వ్యక్తిగతంగా ఆత్మరక్షణలోకి నెట్టివేసే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కేసీఆర్ వెళ్ళకపోతే కేసీఆర్ పైన మాట్లాడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఒకవేళ ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ అక్కడ సోనియా గాంధీ ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడతారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది. కాబట్టి కేసీఆర్ ని ఇరుకుని పెట్టే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంత చురుకుగా లేదు. అయితే పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. పునర్నిర్మాణంలో భాగంగా ముందుగా కొత్త అధ్యక్షుడి నియామకంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై వారికి దిశానిర్దేశనం చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో తెలంగాణ నేతలందరూ భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ పార్టీని పునర్నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ భేటీలో ఉన్నటువంటి నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎవరూ లేరు. కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో చర్చిస్తున్నారు. గతంలో కాసాని జ్ఞానేశ్వర్ నియమించిన తర్వాత కొంత పార్టీ ముందుకు వెళ్ళింది. అయితే అనుకోని పరిస్థితుల్లో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. అయితే ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉంది. అదే విధంగా మిగతా జిల్లా అధ్యక్షులు, తర్వాత పార్లమెంట్ ఇన్ఛార్జీల విషయంలో కూడా చర్చిస్తున్నారు. మొదట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం జరిగిన తర్వాత ఎవరిని నియమించాలనేటువంటి విషయం మీద చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈ ఫలితాల తర్వాత ప్రత్యేక దృష్టి నేను తెలంగాణ వైపు పెడతానన్నటువంటి మాట కూడా తెలంగాణ నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తున్నట్లు కూడా కొంత వాళ్లకు ఉత్సాహంగా చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి చంద్రబాబు నాయుడు పెడుతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో ఇటు బీజేపీతో
కూటమి తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు మరింత బలం చేకూరింది. ఇక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా ఉండడంతో వీళ్ళందరూ కలిసి పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీని బలోపేతం చేసి అభ్యర్థుల పోటీలో కూడా దించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు భేటీలో ముఖ్యంగా ప్రధానంగా అధ్యక్షుడి నియామకం మీద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కాపాడేందుకు సిబిఐ విచారణ కోరుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా బీజేపీకి కొమ్ము కాసిందో చూశామని, అందుకే ప్రతిఫలంగా కేసీఆర్ను కాపాడాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారని, ఇకనైనా తమ డ్రామాలు ఆపాలని హెచ్చరించారు. వీళ్ళ రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా వీళ్ళందులో ప్రధాన పాత్రదారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. మరి ఎవరెవరి టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది, ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణం చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రికార్డు చేయించడం జరిగింది. వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పంటుంది. ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. అయినా ఇప్పటి వరకు గుర్తింపు సంఘం అనుమతి పత్రం అందలేదు. కొద్ది రోజులు ఎన్నికల పేరుతో, మరికొద్ది రోజులు కాలపరిమితి పేరుతో కాలయాపన చేశారు. గుర్తింపు ఇవ్వకపోతే సమస్యలపై చర్చలు ఎట్లా జరుగుతాయి? అసలు ఆ గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణమేంటి? ఎందుకు ఇలా? మిత్ర సంఘమైన గుర్తింపు సంఘం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు పరేషాన్ అవుతున్నాయి. తెలంగాణలో కీలకమైన పారిశ్రామిక సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. గుర్తింపు సంఘంకు ఎన్నికలు జరగగానే ఎన్నికల్లో గెలిచిన సంస్థకు గుర్తింపు హోదా ఇస్తారు. ఇంత పెద్ద సంస్థ మరొకటి రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్టుగా రంగప్రవేశం చేసి తమ హంగులను ఉపయోగిస్తూ తమ అనుబంధ సంస్థలను గెలిపించుకునే కృషిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచింది. 2023లో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు పోటీపడ్డాయి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేసినా ఈ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు సంస్థలు వేర్వేరుగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఓటమి పాలై సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ గెలుపొందింది. ఇది జరిగి ఇప్పటికీ 150 రోజులైంది. 5 నెలలైన గుర్తింపు సంఘం అయిన ఏఐటీయూసీకి ఇంతవరకు గుర్తింపు సంఘం హోదాను కార్మిక శాఖ ఇవ్వలేదు. సింగరేణిలో ఎన్ని సంస్థలున్నా గుర్తింపు సంఘానికి మాత్రమే చర్చల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. ఇప్పుడు ఆ అర్హత ఏఐటీయూసీకొచ్చినా సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు. అయితే డిసెంబర్లో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేసిన సర్టిఫికెట్ను కార్మిక శాఖ అందించలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నా ఈ ఎన్నికల కోడ్కు ముందు 4 నెలల పాటు ఎటువంటి కోడ్ లేదు. అయినా సర్టిఫికెట్ను మాత్రం ఇవ్వలేదు.
సంఘ కాలపరిమితి 2 ఏళ్లు మాత్రమే అంటూ కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. కానీ తమకు 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నదంటూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం అంటోంది. అయితే కేంద్ర స్థాయిలో ఏ కార్పొరేట్ కంపెనీ అయినా 2 ఏళ్లు మాత్రమే గుర్తింపు ఉంటుందని కేంద్రం అంటోంది. కానీ గెలిచిన కార్మిక సంఘం దానికి అంగీకరించడం లేదు. ఇప్పటి వరకు 7 సార్లు ఎన్నికలు జరిగాయి. 1-2 సందర్భాల్లో తప్ప 4 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గతంలో మొదట ఏఐటీయూసీ గెలుపొందగా 2 ఏళ్లు ఉండగా ఆ తర్వాత ఐఎన్టీయూసీ గెలుపొందినప్పుడు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో 4 ఏళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘం అనుభవించింది. అయితే ఈసారి 2 ఏళ్లకు కుదించాల్సిందేనని కేంద్రం అంటుండగా దానికి గుర్తింపు కార్మిక సంఘం అంగీకరించడం లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘానికి గుర్తింపు సర్టిఫికెట్ అందడం లేదంట. దీంతో సమస్యలు చర్చించాలంటే కార్మిక సంఘానికి పెద్ద సమస్యగా మారుతోంది. గుర్తింపు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నుంచి 2 ఏళ్లు పరిగణిస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.